బ్రేకింగ్ న్యూస్. సమాజంలో గౌరవప్రదమైన పదవిలో ఉండి చట్టాలను అమలు చేయాల్సిన ఒక ప్రభుత్వ అధికారి కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను నడి రోడ్డుపై వదిలేసిన ఘటన హనుమకొండలో వెలుగు చూసింది. తన భర్తను తన వద్దకు చేర్చి న్యాయం చేయాలంటూ ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. బాధితురాలు బాధ ఝాన్సీ రాణి భర్త గిరిబాబు ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత 5 ఏళ్లుగా గిరిబాబు తన భార్య పిల్లలను పట్టించుకోవడమే మానేశారు. మరో మహిళతో సహజీవనం చేస్తూ కట్టుకున్న భార్యను పిల్లలను అనాథులుగా వదిలేశారని బాధితురాలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరితే తన తహసీల్దార్ పదవిని అడ్డు పెట్టుకుని గిరిబాబు తమను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఝాన్సీ రాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలు సన్నిహిత నిఖిత్లతో కలిసి హనుమకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె తన భర్త మరో మహిళతో ఉంటూ తమను మానసికంగా వేధిస్తున్నాడని కన్నీరు మున్నీరయ్యారు. నిరుపేదలకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉండి స్వయంగా తన కుటుంబాన్ని వేధిస్తున్న తహసీల్దార్ తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గిరిబాబు ఆయన ములుగు వెంకటాపురం తహసీల్దార్. ఆయన ఒక డాక్టర్ని ఇల్లీగల్ రిలేషన్లో వండుకుంటూ నా కుటుంబాన్ని ఎంఆర్ఓ, ఆమె ఆర్ఓ, ఆర్ఎంఓ, ఎంజిఎంలో చేస్తుంది. ఎంజిఎం ఆర్ఎంఓ ఆమెను పట్టుకొని మాకు చాలా అన్యాయం చేస్తున్నాడు. మొత్తం మమ్మల్ని వదిలేసి ఆమెతో వండుకుంటూ నన్ను ఎంత మానసిక బాధ చేయాలో అంత చేస్తున్నాడు. అన్నీ ఏందో చాలా ఘోరం అంటే ఘోరంగా మానసికంగా నేను బాధపడుతున్నా. నాకు ఈ న్యాయం జరిగేదాకా నేను పోరాటం చేస్తా. నా భర్త నాకు కావాలి, ఆమె నా భర్తను వదిలేయాలి. సమాజంలో గౌరవప్రదమైన పదవిలో ఉండి చట్టాలను అమలు చేయాల్సిన ఒక ప్రభుత్వ అధికారి కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను నడి రోడ్డుపై వదిలేసిన ఘటన ఇటు హనుమకొండలో వెలుగు చూసింది. తన భర్తను తన వద్దకు చేర్చాలి అంటూ కూడా తన భార్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తనకి న్యాయం చేయాలంటూ కూడా ఆమె వేడుకుంటూ ఉన్నది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు పోలీస్ స్టేషన్ నుంచి ఇటు బాధితురాలికి ఎటువంటి హామీ ఇచ్చారు? ప్రెసెంట్ దీనికి సంబంధించిన దర్యాప్తు ఎలా సాగుతోంది? ప్రస్తుతానికైతే బాధితురాలు ఝాన్సీ రాణి పిటిషన్ తీసుకొని దీనికి సంబంధించి కేసు నమోదు చేసేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి పోలీసులు ఆగారు. ఎందుకంటే గిరిబాబు ఝాన్సీ రాణికి 2002లో పెళ్లయింది. ప్రస్తుతం 4 సంవత్సరాల క్రితమే గిరిబాబు తన భార్య నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం డివోర్స్ కేసు పెండింగ్ లో ఉంది. దీంతో పోలీసులు తను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంత లీగల్ కాంప్లికేషన్స్ బట్టి ప్రొసీడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక తనకి ఇద్దరు సన్నిహిత ఇద్దరు కూడా మేజర్లు అయ్యారు. 5 ఏళ్ల నుంచి తాను వరంగల్ ఎంజిఎం లో పనిచేస్తున్నటువంటి ఆర్ఎంఓ ఒక వైద్యురాలికి సహజీవనం చేస్తున్నాడు. అప్పటి నుంచే మమ్మల్ని దూరం పెడుతున్నాడు అంటూ కూడా బాధితురాలు ఝాన్సీ రాణి ఆరోపిస్తుంది. ప్రస్తుతం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ తహసీల్దార్ గా పనిచేస్తున్నటువంటి గిరిబాబు హనుమకొండలో ప్రాంతంలో ప్రత్యేకంగా రూమ్ తీసుకొని అక్కడ కుటుంబాన్ని కాదని ప్రస్తుతం ప్రియురాల వద్దే ఉంటున్నాడు. దీంతో భార్య గత కొద్ది రోజుల నుంచి భర్తను కలిసే ప్రయత్నం చేసింది. తమ కుటుంబాన్ని ఆగం చేయొద్దంటూ వేడుకునే ప్రయత్నం చేసినా కూడా తాను విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఇక ప్రస్తుతం ఎవరైతే ఝాన్సీ రాణి ఆరోపిస్తున్నటువంటి మహిళ ఉందో తాను కూడా తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, తనని భర్తతో విడాకులు కావాలంటూ తను కోర్టు మెట్లెక్కింది. తన కొడుకును సంబంధించినటువంటి గార్డియన్ గా కూడా గిరిబాబును మెన్షన్ చేస్తూ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లలో కూడా తను మెన్షన్ చేసింది. దీంతో 2 ఫ్యామిలీలు వైపు విడాకుల కోసం కోరుతూ ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడంతో కూడా ఈ వ్యవహారంపై పోలీసులు ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఇక తహసీల్దార్ సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యవహారం బయటికి పొక్కింది. ఎక్కడ న్యాయం జరగకపోవడంతో ఈ రోజున బాధితురాలు ఝాన్సీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి. సొసైటీకి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన తహసీల్దార్ ఫ్యామిలీని చేతికొచ్చిన కొడుకు బిడ్డను కాదనుకొని మరో మహిళతో ఇలా సహజీవనం చేయడం సరైంది కాదంటూ కూడా తహసీల్దార్ పై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. తాను కోర్టులోనే చూసుకుంటానంటూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రసన్న, అంటే వేణు, ఇటు మహిళ ఝాన్సీ ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భర్తని విచారించడం కానీ గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటన వెలుగు చూసిందా? అంటే ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా? ఇదే మొదటిసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది అనుకోవాలా? అంటే ప్రస్తుతం తహసీల్దార్ గా ఉన్నటువంటి గిరిబాబు తాను పిటిషన్ వస్తే తన డివోర్స్ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించి
ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కు రాలేనంటూ కూడా పోలీసులు ఫోన్ చేస్తే రిప్లై ఇస్తున్నాడు. ఈ రోజున తన ఇద్దరు పిల్లలతో కలిసి స్టేషన్ కు వచ్చిన తర్వాత హన్మకొండ SHO తహసీల్దార్ ఫోన్ చేయడంతో తాను స్టేషన్ కు వచ్చాడు. కోర్టు కేసు పెండింగ్ లో ఉందంటూ కోర్టు ఫైల్ చూపిస్తూ తాను అక్కడి నుంచి ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. దీంతో ఝాన్సీ రాణి కూడా కోర్టులో చూసుకున్నట్టు కూడా తనకి సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే మేజర్ పిల్లలు ఉన్నారు, అదేవిధంగా తనకు ఇంకా డైవోర్స్ డిగ్రీ కూడా రాలేదు. ఇట్లాంటి సందర్భంలో మరో మహిళతో తాను సహజీవనం కొనసాగించడము చట్ట ప్రకారం నేరం కాబట్టి తనపై చర్యలు తీసుకోండి. ఒకవేళ మరో మహిళ MGM లో పనిచేస్తున్నటువంటి ఆ మహిళకు సంబంధించి తను కూడా భర్త ఉన్న తర్వాత వేరొక భర్తతో ఉంటున్నాడు కాబట్టి తనపై కూడా కేసు నమోదు చేయాలంటూ బాధితురాలు పోలీసుల వద్ద డిమాండ్ చేసింది. దీంతో ఐపీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉన్నా కూడా గిరిబాబు తహసీల్దార్ గా పనిచేస్తున్నాడు కాబట్టి కొంత తన ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడి పోలీసుల వద్ద కూడా దొరకకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోనే ఈ రోజున అటు తల్లి అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా మీడియాను కూడా ఆశ్రయించిన పరిస్థితి. దీనిపై ఉన్నతాధికారులకైతే సమాచారం తీసుకెళ్తాము, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు. ఇప్పటి వరకు పెద్ద మనిషి సమక్షంలో గిరిబాబుకు చెప్పించే ప్రయత్నం చేసినా కూడా తాను ఒక హోదాలో ఉన్నాడు, గెజిటెడ్ హోదాలో, కాబట్టి తాను కూడా Right. ఎవరి మాట వినని పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి పోలీసులు FIR నమోదు చేస్తారా ఏం చేస్తారనేది కూడా చూడాలి. ప్రసన్న, థ్యాంక్ యూ.